నమస్కారం. భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగం 33వ శ్లోకం నుంచి ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమే అవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ. ఏషాం అర్థే ఎవరి కొరకైతే రాజ్యము భోగా భోగములు సుఖానిచ సుఖములను న కాంక్షితం మాకు అభీష్టమో తే వారును ఇమే వీరును ధనాని సంపదలపైనను ప్రాణాన్ త్యక్త్వా యుద్ధే అవస్థితా ప్రాణములపైనను ఆశలు వదులుకొని యుద్ధమునందు నిలిచి ఉన్నారు. మనం ఎవరి కోసమైతే ఈ రాజ్యాన్ని భోగాలని సుఖాలని కోరుకుంటున్నామో వారే ధన ప్రాణాల ఎడ ఆశలు వదులుకొని యుద్ధానికి సన్నద్ధులై వచ్చి ఉన్నారు. ఎవరయ్యా వారు అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఆచార్య పితర పుత్ర స్తథైవ చ పితామహా మాతులా శ్వశురా పౌత్రా శ్యాలా సంబంధినస్తథా. ఆచార్య గురువులు, పితర పినతండ్రులు పెదతండ్రులు, పుత్రా చ కుమారులను, తథా ఏవ అట్లే పితామహ తాతలు, మాతులా మేనమామలు, శ్వశురా పిల్లనిచ్చిన మామలు, పౌత్రా మనుమలు, శ్యాలా బావమరుదులు, తథా సంబంధిన అట్లే ఇతర బంధువులందరూ కూడా చేరి ఉన్నారు. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, బావమరుదులు, మిగిలిన బంధువులు మొదలైన వారందరూ కూడా ఇక్కడికి చేరి ఉన్నారు. ఈ రాజ్యం దేనికోసం? వీళ్ళందరితో కలిసి సుఖించడం కోసమే కదా రాజ్యం ఉంటే. వీళ్ళందరూ పోయేటప్పుడు ఈ రాజ్యం వల్ల ఉపయోగం ఏమిటి? ఏతాన్న హంతుమిచ్చామి ఘనతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిం ను మహీకృతే. ఓ మధుసూదన, ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవ్వరినీ చంపను, ఇహ ఈ భూమండల విషయమై చెప్పనేలా. అట్లే వీరిలో ఎవరైనను నన్ను చంపబూనినను నేను మాత్రము వారిని చంపను. నిహత్యధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేద్ అస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః. ఇక్కడ చూడండి, ఒక పదం వాడారు ఆయన, ఆతతాయినః అనే పదం వాడారు. జనార్దన, ఓ జనార్దన, ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్ర కుమారులను నిహత్య చంపినచో మనకు కా ప్రీతి ఏమిటి సంతోషం? కా ప్రీతి స్యాత్ ఎట్టి సంతోషం కలుగుతుంది? ఏతాన్ ఆతతాయినః ఇట్టి ఆతతాయిలను హత్వా అస్మాన్ పాపం ఏవ ఆశ్రయేత్ చంపుట వలన మనకు పాపమే చుట్టుకుంటుంది. ఓ జనార్దన, ఈ ధార్తరాష్ట్రులను చంపి మనం బాపుకునేదేమున్నది? మనం మూటగట్టుకునేదేమున్నది? ఈ ఆతతాయిలను చంపుట వలన మనకు పాపమే కలుగుతుంది. చాలా స్పష్టంగా ఆతతాయినః, తనకు కీడు కలిగించుటకు ప్రయత్నం చేస్తున్న ఆతతాయిలను ఆలోచింపకయే సంహరింపవలెను. ఆతతాయిలను చంపువారికి ఎట్టి దోషమును గలగదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆతతాయిన మాయాంతం హన్యాదేవా విచారయన్ నాతతాయి వధే దోషో హంతుర్భవతి కశ్చన. తనకు కీడు కలిగించడానికి ప్రయత్నం చేస్తున్న ఆతతాయిలను ఆలోచించకుండా సంహరించాలి. ఆతతాయిలను చంపేవారికి ఏ విధమైన దోషము కలగదు. వశిష్ఠ స్మృతి కూడా చెబుతోంది. వశిష్ఠ స్మృతి ఆతతాయిల లక్షణాలు ఈ విధంగా చెప్తుంది. అగ్నిదో గరధశ్చైవ శస్త్రపాణిర్ధనాపహ క్షేత్రదారాపహర్తా చ షడేతే యాతతాయినః. నిప్పంటిచ్చేవాడు, విషాన్నిచ్చేవాడు, ఆయుధాన్ని ధరించి చంప ఉద్యుక్తుడయ్యేవాడు, ధనాన్ని అపహరించువాడు, భూమిని లాక్కునేవాడు, స్త్రీలను అపహరించువాడు, ఈ 6 ఆతతాయిలు. కౌరవులు చేసిన పనులన్నీ ఇవేగా. వాళ్ళు లక్క ఇంటికి నిప్పంటిచ్చారు, విషాన్నిచ్చారు, ఆయుధాన్ని ధరించి చంపడానికి ఉద్యుక్తుడయ్యారు, వాళ్ళ ధనాన్ని అపహరించారు, భూమిని లాక్కున్నారు, ఇన్ని పనులు చేశారు కదా. ఆతతాయిలు అనే దాటి విషయంలో డెఫినేషన్లో ఎన్ని లక్షణాలు అయితే ఉన్నాయో అన్ని వీళ్ళల్లో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఆతతాయిలు. ఆతతాయిలను చంపటం వలన చంపేటువంటి వాడికి ఏ విధమైన దోషము కలగదు. కానీ ఈయన అంటున్నాడు ఇక్కడ, మనకు పాపం ఏం, దానివల్ల ఏంటి మనకు ఉపయోగం ఏంటి? మనకు కూడా
పాపమే కలుగుతుంది. స్వజనులను చంపుట అన్ని విధములా హానికరమని తెలిపి ఇప్పుడు అర్జునుడు తన నిర్ణయాన్ని వెల్లడి చేస్తున్నాడు. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. కనుక ఓ మాధవ, మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖం ఎట్లా అబ్బుతుంది? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాద్ అస్మాన్ నివర్తితుం. కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. లోభకారణముగా భ్రష్టచిత్తులైన వీరు కులక్షయము వలన కలుగు దోషములను, మిత్రద్రోహము వలన సంభవించు పాపములను చూడకున్నచో, ఓ జనార్దన, కులనాశము వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరంగా ఉండటానికి ఎందుకు ఆలోచించకూడదు? వై షుడ్ వి నాట్ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్? వాళ్ళు వివేకభ్రష్టులై కులనాశనం కలుగుటచే అనర్థాలను వాళ్ళు ఊహింపలేకున్నారు, దాని దుష్పరిణామాలను తెలియకున్నారు. ఉభయ సైన్యాల్లో చేరి ఉన్న సోదరుల్లో, బంధువుల్లో, మిత్రుల్లో పరస్పర వైరము కల్పించి ఒకరినొకరు హతమార్చుకునటం వలన ఎంతటి భయంకర పాపమో వారి బుద్ధికి అందకుండా ఉన్నది. కానీ మేము వాళ్ల వలె లోభంతో అంధులం కాలేం కదా. కులనాశం వలన కలిగేటువంటి దోషాలు బాగుగా తెలిసిన వాళ్ళం మేము. కాబట్టి తెలిసి ఇంతటి ఘోర పాపానికి ఎందుకు ఒడిగట్టాలి? కాబట్టి బాగుగా ఆలోచించి మనం దీని నుండి బయటపడాలి అని అర్జునుడి యొక్క మాటల సారాంశం. వంశనాశం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా అర్జునుడు కృష్ణుల వారికి చెప్తూ ఉన్నాడు. చూడండి, నెక్స్ట్ శ్లోకాలలో వస్తుంది. భగవానుడికి అర్జునుడు చెప్తున్నాడు కులక్షయం వలన ఏం జరుగుతుంది అనేటువంటిది రాబోయే శ్లోకాల్లో మనకు తెలుస్తుంది. ఇక్కడికి 39వ శ్లోకం పూర్తి అయిపోయింది. మనం 33వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు ఈరోజు చెప్పుకున్నాం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.